ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 23, 2024. వారం మంగళవారం. తిథి త్రయోదశి రాత్రి 8:39 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పూర్తి. వర్జం మధ్యాహ్నం 1:53 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు మరియు రాత్రి 11:03 నుండి 11:54 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. 2-3 విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రముఖుల కలయిక. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. వృత్తి బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహ వాహన కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. సింహరాశి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. వస్తు సేకరణ. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తులారాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు సేకరణ సూచన. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వాహన యోగం, వస్తు లాభ సూచన. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి రుణాలు కొంతవరకు తీరుస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. నూతన మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వాహన యోగ సూచన. పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. మీనరాశి వారు ఐశ్వర్యనాగిని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.